రాబోతుంది. ఇక్కడ హోల్ సిటీ నుండి మాధవలత గారు కాంపిటీషన్ గా నిల్చోబోతున్నారు బీజేపీ సైడ్ నుండి. మీరు ఎవరికి ఓట్ చేస్తారు, అసలు ఏంటి? మాధవీలత అగైన్స్ ఎంఐఎం పార్టీ ఉందా ఎంఐఎం పార్టీ. ఎందుకంటే ఎప్పటికైనా ఎంఐఎం పార్టీకే. అసదుద్దీన్ ఓవైసీ వేరే వాళ్ళకి ఎంఐఎం. మాధవీలత ఉండొచ్చు కానీ అంత అయితే తెలియదు మన గురించి. అసదుద్దీన్ ఓవైసీ అతనికే ఇస్తాం ఎంపీ, ఎప్పటికైనా అతనికే ఇస్తాం. అంటే తను అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారా? సక్రమంగా చేస్తాడని ఇంతవరకు అందరం కలిసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక ఫాస్టింగ్ ఉన్నా కూడా ఇన్ని బండ్లు పెట్టుకుని కూడా చేసుకుంటున్నాం. ఒక్క పొద్దున్న మాకేం డిస్టర్బెన్స్ లేదు. కొంచెం కావాలంటే కొంచెం ట్రాఫిక్ అవుతుంది కానీ అన్ని పనులు ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే వస్తాడు, మాజీద్ హుసేన్. మా ఎమ్మెల్యేకి వస్తారు వాళ్ళు. ఏమైనా ఉంటే ఆడికి దారుసలాంకి వెళ్తే వాళ్ళు పంపిస్తారు. మాకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. మాధవీలత పోటీ చేయబోతున్నారు. సో అక్కడ ఆపోజిట్ లో ఎంఐఎం పార్టీ కూడా ఉంది. మీ ఓటు ఎవరికి? एमआईएम जो है ना मैडम, ऑल इंडिया इत्तेहादुल मुस्लिमीन जो है, असद साहब जो बैरिस्टर ओवैसी साहब जो है, अल्हम्दुलिल्लाह एमपी इलेक्शन अल्हम्दुलिल्लाह उनकी तरफ से रहेगा और उन्हें जो तो जीतेंगे। एमआईएम को हम जिताएंगे, जितनी कोशिश होगी हम एमआईएम की तरफ है। हमारे जितने भी मुसलमानों के जो भी काम हैं, बढ़ने वालों के, फ्रूट वालों के, अल्हम्दुलिल्लाह माजिद हुसैन साहब है, वो भी आते कोऑपरेट करते हमारे को। माजिद हुसैन और जैसे औसर मोहिद्दीन साहब आते, जितने भी है हमारे मुसलमानों के जो लीडर असदुद्दीन साहब, अकबरुद्दीन साहब है, सुने जो भी है एमआईएम पार्टी को जो సపోర్ట్ करते అంటే ఉండొచ్చు, అతని ఒపీనియన్ ఉండొచ్చు కానీ దానికి మనం ఏం చెప్పలేము. మా ఒపీనియన్ ఇదే చెప్పినాం. అందరికీ ఉంటుంది కదా మేడం, ఒక నేను కూడా గెలుస్తా అని ఉంటుంది అంటే హోప్ ఉంటుంది కదా. ఆమె కూడా హోప్ ఉండొచ్చు, లేకుందని. మా ఓటు అయితే అసదుద్దీన్ ఓవైసీ. ఓకే, एमआईएम जिंदाबाद।